జూదం, మాదక ద్రవ్యాల వినియోగం సమాజానికి చీడపురుగులు లాంటివి. డ్రగ్స్ యువత బంగారు భవిష్యత్తును అంధకారం చేస్తే, బెట్టింగ్ పేదల కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తుంది. ఈ మహమ్మారుల నుంచి రాష్ట్ర ప్రజలను సంరక్షించాలని సంకల్పించింది ప్రజాప్రభుత్వం. డ్రగ్స్, బెట్టింగ్ యాప్స్ పై ఉక్కుపాదం మోపుతుంది. యువతే లక్ష్యంగా జరుగుతున్న నిషేధిత డ్రగ్స్, బెట్టింగ్ యాప్స్ వ్యవహారాలపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుంది. అమాయకులైన ప్రజలను పెడదోవ పట్టిస్తున్న బెట్టింగ్ యాప్స్ పై విజిలెన్స్ అధికారులకు పూర్తిస్థాయి అధికారాలు కట్టబెట్టారు. యాప్స్ ను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలను అధికారులు విచారించనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటివరకు 19 బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. ఈ యాప్లకు సంబంధించి ఆన్లైన్ పేమెంట్ చేసే సంస్థలపై కూడా విచారణ చేపట్టారు. బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసే సెలబ్రిటీలపై పంజాగుట్ట, మియాపూర్ పోలీస్ స్టేషన్స్ లో 2 కేసులు నమోదు చేసి 25 మందిని నిందితులుగా చేర్చారు. విచారణ మరింత వేగవంతం చేసి బెట్టింగ్ యాప్స్ పై చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా అధికారులు పనిచేస్తున్నారు. రాష్ట్ర ప్రజల క్షేమం, వారి కుటుంబ సంక్షేమమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.